శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ ఈ పేరు తెలియని గణిత అధ్యాపకులు గాని విద్యార్థులు గాని ఉండరు. గణిత శాస్త్రాన్ని అవపోసన చేపట్టడమే కాదు, అత్యంత సులభంగా సరళంగా అర్థమయ్యేటట్లు విశ్లేషించిన మేధావి. గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ ఈ పేరు తెలియని గణిత విద్వాంసులు కానీ గణిత అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ ఉండరు. గణిత శాస్త్రాన్ని అవపోసన పట్టి విద్యార్థులకు సులభతరమైన రీతిలో విద్యాబోధన గావించడంలో గణితాల్లో అత్యంత సులభంగా సమస్యలను పరిష్కరించే దిశగా శ్రీనివాస రామానుజన్ చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన చేసిన కృషి కారణంగానే 129వ జయంతి ఉత్సవాలను సైతం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా అసలు ఆయన జీవిత విశేషాలు ఏంటి, గణిత శాస్త్రంలో ఆయన ఇప్పటివరకు చేసిన కృషి ఏంటి, ఆ కృషి ఏ రకంగా విద్యార్థులకు కానీ అధ్యాపకులకు కానీ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవులు పొందుతున్నటువంటి వారు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్న విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులను అదేవిధంగా అధ్యాపకులను తెలుసుకుందాం. చెప్పిన శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలకు సంబంధించి నీకేం తెలుసు, అసలు శ్రీనివాస రామానుజన్ వల్ల మనకి ఏ రకమైన లాభం జరుగుతుంది? This is Chandana studying in Akshara High School. High School. Srinivas Ramanujan was a great mathematician. He was born on 1887 on December 22nd. On occasion of Srinivas Ramanujan birthday, our Indian government declared as National Mathematician Day. Ramanujan came from a very poor family. His father was a small employee in the cloth marketing shop, and his mother was a homemaker. And he married on July 14th, 1909, and he shown how to solve the cubic equations in 1902. He did so much hard work. How is useful Srinivasa Ramanujan's equations, and how you are feeling math is very easy to you and your friends? This is Jaguti of 8th standard studying in Akshara School. On the occasion of Ramanujan's birthday, we celebrate National Mathematics Day. Ramanujan is undoubtedly the most celebrated Indian national mathematician genius. He was born in a poor family at Erode in Tamil Nadu on December 22nd, 1887. He had sent papers of 120 theorems and formulas to the great mathematician G.H. Hardy. They were surprised to look those theories and invited him to England. While they are working together, Ramanujan remarked the number of taxi number of G.H. Hardy, that is 1729. It is a singular unexceptional number. It is the smallest integer that can be represented in two ways. By the sum of two cubes. 1729 is equals to 1 cube plus 12 cube, that equals to 9 cube plus 10 cube. Then Indian government recognized him and released postal stamp and declared 2012 as Year of Mathematics. Thank you for giving. అదేవిధంగా మీరు చెప్పండి, అంటే మ్యాథ్స్కు సంబంధించి శ్రీనివాస రామానుజన్ చేసినటువంటి కృషి కానీ ఆ కృషి భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది? భారతదేశం ప్రపంచ ప్రాచీన దేశంలో గణిత శాస్త్రానికి ఎంతో మేధావులను అందించిన దేశం భారతదేశం. ఇలాంటి దేశంలో పుట్టిన రామానుజన్ని కొనియాడుకోవడం, ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవడం నిజంగా మనం చెప్పుకోదలిగే విషయం. ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకోవడం, ఆయనకు చేయాల్సిన ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గవర్నమెంట్ తపాలా బిల్లుల్ని రిలీజ్ చేయడం, అలాగే నేషనల్ జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం 2012 డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ప్రపంచ దేశంలో ఎంతోమంది గణిత శాస్త్రవేత్తలకు పోటీగా ఈ తరం గణిత శాస్త్రవేత్త అనిపించుకొని నేటి తరానికి తన జీవితం మొత్తం అంకెలతో చేయాల్సిన లెక్కలను ఎలాగైతే చేయగలుగుతాడో, తన చివరి క్షణం వరకు, తన 32 సంవత్సరాల జీవిత కాలంలో చివరి క్షణం వరకు 1729 అనే ఒక తన టాక్సీ నెంబర్ తోటి కూడా తన రామానుజన్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. అంటే అతను 13 సంవత్సరాల కాలంలోనే అతను లోన్లీ ట్రిగనామెట్రీ అని ఎంతో మేధావులు రాసినటువంటి పుస్తకాలని చదివి ఆ 13 సంవత్సరాలకే ఇంకొక 4-5 పుస్తకాలకి దానికి అనుసంధానంగా రాసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్ని ఈరోజు విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది శ్రీనివాస రామానుజన్లో భారతదేశాన్ని నుంచి బయటికి రావాలని ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మేము కోరుకుంటున్నాం.
మొత్తంగా గణిత శాస్త్రాన్ని అవపోసన పట్టడమే కాకుండా ప్రస్తుత తరానికి అదేవిధంగా భావితరాలకు సైతం గణిత శాస్త్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకునే దిశగా శ్రీనివాస రామానుజన్ చేసిన కృషి అనిర్వచనీయం చెబుతున్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శం కావడంతో పాటు ఆయన చేసిన కృషిని అదేవిధంగా కొనసాగిస్తూ భారతదేశంలో మరింత మంది గణిత శాస్త్రవేత్తలు కూడా తయారు కావాలని కూడా ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యతలో భాగంగా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా గణిత దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో శ్రీనివాస రామానుజన్ జయంతిని నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. ఇది శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ.